విజయవాడలో వరదలపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ విజయవాడ కలెక్టరేట్ నుంచి తన సమీక్ష అనేది నిరంతరంగా కొనసాగిస్తున్నారు. ఏదైతే మనం చూస్తున్నాం, ఆయన ఒక బస్సుని వేదికగా చేసుకుని క్యాంప్ కార్యాలయం వద్ద, అలాగే ఒక బస్సు, ఒక కాన్ఫరెన్స్ హాల్, ఈ రెండింటిని వేదికగా చేసుకుని మొత్తం సీఎం కార్యాలయం మొత్తాన్ని ఈ వ్యవస్థ నుంచి నడుపుతున్నారు. మొత్తం అధికార యంత్రాంగం కానీ, ఇటు మంత్రులు కానీ అందరూ కూడా కలెక్టరేట్కి వచ్చి ఎక్కడికక్కడ బృందాలుగా ఏర్పడి ఈ క్షేత్రస్థాయికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అలాగే ఒక్కో డివిజన్కి, రెండేసి డివిజన్లకి ఒక మంత్రికి చెప్పిన బాధ్యతలు అప్పచెప్పి వారికి ఆహారం అందించే దిశగా కూడా సీఎం చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే అయితే ఇప్పటికీ కూడా విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఆహారం వెళ్ళని పరిస్థితి అనేది నెలకొందనే చెప్పాలి. ఏదైతే బోట్ల ద్వారా కూడా తీసుకెళ్లేందుకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నందున అది కేవలం హెలికాప్టర్ ద్వారా మాత్రమే అక్కడ ఆహారం అందించే పరిస్థితి ఉంది. అయితే కేంద్రం నుంచి రావాల్సిన హెలికాప్టర్లు కూడా కొన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కొద్దిగా ఇబ్బందులు అనేది తలెత్తడంతో అవి ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ప్రజలకు ఆహారం అందించే చర్యలు అనేది చేపడుతున్నారు. ప్రస్తుతం తాజా పరిస్థితిని వివరించేందుకు మనతో విజయవాడ స్థానిక ఎంపీ కేసీఆర్ చిన్ని ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొత్తం ఏదైతే అటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కానీ, అటు పశ్చిమ నియోజకవర్గం, ఈ రెండు ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంకా సంబంధాలు తెగిపోయి చాలా ప్రాంతాలు ఉన్నాయి. వాటికి ఎలా పునరుద్ధరించే చర్యలు ఎలా చేపడుతున్నారు ఏంటి? ముందుగా అక్కడ ఇరుక్కుపోయిన ప్రతి ఒక్కరికి భోజనం, మంచినీరు సదుపాయం కల్పించడానికే ప్రధాన కర్తవ్యం ఇస్తున్నాం, ప్రయారిటీ ఇస్తున్నాం. అందులో భాగంగా కొన్ని ప్రాంతాలకి బోట్లు వెళ్ళలేకపోయిన ప్రాంతాలకి కూడా మేము చక్కగా హెలికాప్టర్ల ద్వారా భోజనం, మంచినీళ్ళు డ్రాప్ చేస్తున్నాం. రాత్రి నుంచి సార్ కూడా 5 నిమిషాలు కూడా పడుకోకుండా కంటిన్యూస్గా రివ్యూలు చేస్తూనే ఉన్నారు. వీలైనంత వరకు డ్యామేజ్ తగ్గించడానికి కృషి చేస్తున్నాం. ముందుగా సౌకర్యాల నుంచి, వాళ్ళ బాధల నుంచి తప్పించే కార్యక్రమం. ఎవాక్యుయేషన్ ఎవరన్నా బయటకు రావాలంటే దాదాపు ఇప్పటికి 70 బోట్లు పనిచేస్తున్నాయి. అదే పైకాపురం ప్రాంతంలో, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో కూడా 2 బోట్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జక్కంపూడి కాలనీలో 6 బోట్లు, మైలవరం నియోజకవర్గంలో 4 బోట్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 4 హెలికాప్టర్లు కూడా వచ్చినాయి. ఆ హెలికాప్టర్ల ద్వారా కూడా ఇంకొక అరగంటలో భోజనం పైనుంచి డ్రాప్ చేయబోతున్నాం. కాబట్టి సాయంత్రం లోపు మ్యాక్సిమం కంట్రోల్లోకి వచ్చి అందరికీ భోజనం, మంచినీళ్లు అందేలాగా చేస్తున్నాం. అంటే ఈ బోట్లు కూడా వెళ్ళలేని ప్రాంతాలు కొన్ని అయితే ఉన్నాయి. వాటి హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. హెలికాప్టర్ వెళ్ళడానికి కూడా కొన్ని వాతావరణ ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఏ ప్రాంతాలు ప్రధానంగా బోట్లు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాయి హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్ళడానికి? ప్రాంతాలు కొంచెం బాంబే కాలనీ లాంటి ప్రాంతాలు కొంచెం వాటర్ కరెంట్ ఎక్కువ రావడం వల్ల బోట్లు కొంచెం పక్కకి జరుగుతాం వల్ల అక్కడ హెలికాప్టర్ వాడటం జరుగుతుంది. రాజీవ్ నగర్ కంట్రీగా హెలికాప్టర్ వాడటం జరుగుతుంది. ఒక 25,000 మంది ఉంటారు అక్కడ. ఒక ప్రాంతం 25,000 నుంచి 30,000 మంది వరకు నివసిస్తూ ఉంటారు. అంటే మొత్తం 2,76,000 మంది వరకు రాత్రి నుంచి ముంపులో చిక్కున్నారు. ఇప్పటికి ఎంతమంది బయటకు వచ్చి ఉంటారంటారు? ఇంకెంతమందిని తీసుకురావాల్సి వచ్చి రావడానికి ఇష్టపడలేదు. వాళ్ళందరికీ భోజన వసతులు అన్నీ కల్పించే ప్రోగ్రాం. ఇప్పుడు దాదాపు 3 లక్షల టిఫిన్లు అందజేసాం. 4,50,000 భోజనాలు సిద్ధం చేశాం. కాబట్టి అటువంటి లోటుపాట్లు లేకుండా కృషి చేస్తున్నాం. అలాగే కొంతమంది ఏదైతే హోటల్ అసోసియేషన్లతో కానీ, లేకపోతే ఆహారం అందించే దుర్గగుడి వాళ్ళతో కానీ, అక్షయపాత్ర కానీ, వీటిని అన్నింటినీ ఎట్లా సమన్వయం చేస్తున్నారు? అవసరమైతే కొంతమంది రోగులు, వృద్ధులు ఉన్నా సరే హోటల్లో పెట్టమని కూడా సీఎం గారు సూచించారు. ఎలాంటి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు? అన్ని హోటల్ రూమ్లు బుక్ చేయమన్నారు. ఎక్కడైతే ఫంక్షన్స్ హాల్స్ ఉన్నాయో బుక్ చేయమన్నారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయమన్నారు. అన్ని హాస్పిటల్స్ని ఎమర్జెన్సీగా చూడాలని, మొత్తం 24/7 ఉండాలని కోరారు. ఇవన్నీ కాకుండా ఎక్కడ కూడా అన్ని హోటల్ యాజమాన్యాలను పిలిపించి ఫుడ్ సప్లైకి చేయమన్నారు. ఇక్కడే కాదు, ఏలూరు, గుంటూరు నుంచి కూడా ఫుడ్ సప్లై చేస్తున్నాం. అన్నా క్యాంటీన్ సప్లై చేసే వాళ్ళ ద్వారా కూడా ఫుడ్ సప్లై చేస్తున్నాం. ఇవే కాకుండా దుర్గగుడి దగ్గర ఉండే మెయిన్ కిచెన్ వాడుతున్నాం. అన్ని రకాల వసతులు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ భోజన సౌకర్యాలు కల్పించి భోజనం అనే దానికి ఇబ్బంది లేకుండా చేద్దామని చంద్రబాబు నాయుడు గారు గట్టి సంకల్పం. ఆ సంకల్పం దిశగానే అనుకున్న దానికన్నా ఎక్కువ భోజనాలు వచ్చినా కూడా మేము దాన్ని గట్టిగా ప్రజల దగ్గరికి భోజనం అనే ఆకలి అనే బాధ లేకుండా చేయాలని చూస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది రాకేష్, ఎంపీ స్పందన. అయితే ఇప్పటికీ ఇక్కడ అటు అధికారిక వర్గాల సమాచారం ప్రకారమే
మనకి ఇంకా కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ కూడా బోట్లు వెళ్ళలేని పరిస్థితులు అనేది నెలకొంది. ఏదైతే బోట్లు వెళ్తుంటే అక్కడ ఇబ్బందులు అనేవి తలెత్తే పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. ఏదైతే బోట్లు వెళ్ళలేని పరిస్థితుల దృష్ట్యా అక్కడ హెలికాప్టర్ మాత్రమే వెళ్ళి ఆహారం అనేది అందించే పరిస్థితి ఉంది. అయితే హెలికాప్టర్ రావడానికి ఇంకా అంత సమయం పడుతుందని తెలుస్తుంది. ఏదైతే హెలికాప్టర్కి సంబంధించి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయో ఆ హెలికాప్టర్ వస్తేనే కొన్ని డివిజన్లలో ఆహారం అనేది అందే అవకాశం ఉంది. హెలికాప్టర్ వాతావరణం అనుకూలించాక మరో అరగంట లేదా గంటలో సిద్ధమవుతుందని చెప్పి వీళ్ళకి సమాచారం అందుతుంది. అలా కనుక చేస్తే ఏదైతే ఆ బోట్లు కూడా వెళ్ళలేని చోట్లకి హెలికాప్టర్ ద్వారా ఒక్కొక్క మంత్రికి 2 డివిజన్లు చొప్పున బాధ్యత అప్పచెప్పి అక్కడ ఎయిర్ డ్రాప్ ద్వారా ఆహారం, మంచినీళ్లు, పాల ప్యాకెట్లు వల్ల అందించే ప్రయత్నాలు చేస్తారు. అలాగే దాదాపు 2,75,000 మందిలో కొన్ని వేల మందిని మాత్రమే ఇప్పుడు వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా మంది వరకు కూడా వరద 2 రోజుల్లో తగ్గిపోతుంది, ఇక్కడే ఉంటాము, తమకు ఆహారం ఇతర సౌకర్యాలు వస్తే చాలు, పునరావాస కేంద్రాలకి రామని చెప్పి మొండికేసి ఉండటంతో కూడా కొన్ని ఇబ్బందులు అనేవి తలెత్తున్నాయి. మనం చూస్తున్నాం హోంమంత్రి అనిత కూడా అప్పుడే ముఖ్యమంత్రితో సమీక్ష నిర్వహించి ఆవిడ కూడా బయటకు వస్తున్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు చెప్పండి, ఏదైతే కొన్ని చోట్లకి బోట్లు వెళ్ళలేని పరిస్థితి కూడా నెలకొని ఉంది, అక్కడ ఎయిర్ డ్రాప్ ద్వారా ఆహారం అందించే పరిస్థితులు, కానీ హెలికాప్టర్లు రావడానికి కూడా కొన్ని ప్రతికూల వాతావరణాలు అయి ఉన్నాయి. ఎప్పటిలోపు ఆహారం అది అందే అవకాశం ఉంది? ఎన్ని చోట్లకి బోట్లు వెళ్ళలేని పరిస్థితి ఉందంటారు? ఇప్పుడు బాంబే కాలనీ అటువైపుకి బోట్లు వెళ్ళలేని పరిస్థితి ఉందండి. అంటే 63-64 వార్డ్స్ దగ్గర అక్కడ వాళ్ళకి ఎయిర్ డ్రాప్ నుంచే మనం ఫుడ్ అది పంపించాలి. ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఆల్రెడీ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వైజాగ్ నుంచి ఒక హెలికాప్టర్, నాగపూర్ నుంచి, బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ అన్నీ కూడా బయలుదేరినాయి. అరౌండ్ 1 అవర్ 1.5 అవర్లో ఆ చాపర్స్ కూడా ఇక్కడ హెలికాప్టర్స్ అన్నీ వస్తాయండి. హైదరాబాద్ నుంచి ఇంకో 2 హెలికాప్టర్స్ వస్తున్నాయి. మొత్తం ఓవరాల్గా 5 హెలికాప్టర్స్ ఇక్కడ మనకు పనిచేయబోతున్నాయి. ఇమీడియట్గా అక్కడ బాంబే కాలనీ వాళ్ళకి ఫుడ్ అది పంపించాలి కాబట్టి ఇక్కడ ఏదైతే గుంటూరు వెళ్ళిందో ఆ చాపర్ని కూడా బ్యాక్ పిలిపించాం, ఆ హెలికాప్టర్ని కూడా. ఇప్పుడు అది అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎన్డీఆర్ఎఫ్ టీంని, ఒక 2 టీంలని, మళ్ళీ బోట్స్ని కూడా ముందు నుంచి వెళ్ళేదానికి టైం సరిపోవట్లేదు కాబట్టి బ్యాక్ నుంచి వచ్చే పరిస్థితి చేస్తున్నాం ఒకసారి. అలాగే 2,76,000 మంది వరకు కూడా వరదలు చిక్కుకుని ఉన్నారు. చాలా మంది కూడా రావడానికి ఇష్టపడలేదు. మళ్ళీ 2 రోజుల్లో వరద తగ్గిపోతుంది, తర్వాత వస్తామని కూడా చెప్తున్నారు. మరి వారికి ఎలాంటి ఏర్పాట్లు అవి చేస్తున్నారు? అందరికీ కూడా లాస్ట్ మైల్ వరకు ఫుడ్ వెళ్ళేదానికి మొత్తం టీమ్స్ అందరినీ పెట్టుకోవడం, బోట్స్లోని వాటర్ ప్యాకెట్స్, పాలు ప్యాకెట్లు, ఫుడ్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎక్కడైనా వెళ్ళే పరిస్థితి లేని చోట ఎయిర్ డ్రాప్ చేయడానికి కూడా పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు లోకేష్ గారు కూడా ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చున్నారు. లోకేష్ గారు కూడా చాలా క్లియర్గా అన్ని కూడా మానిటర్ చేసుకుని ఫుడ్ వెళ్ళేదానికి ఎక్కడ ఎలాంటి పాసిబిలిటీస్ బట్టి ఫుడ్ వెళ్తుందో దాన్ని బట్టి కూడా సమీక్ష చేస్తున్నారు. మంత్రులు ఎలా సపరేట్గా బృందాలుగా ఏర్పడి ఎక్కడెక్కడ క్షేత్రస్థాయిలో డిప్యూట్ అవుతున్నారు? ఓవరాల్గా 10 మంది మంత్రులు ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయారండి. అన్ని వార్డ్స్కి ఒక్కొక్కరికి అచ్చెన్నాయుడు గారు, కొలుసు పార్థసారథి గారు, మన కొల్లు రవీంద్ర గారు, సంధ్యారాణి గారు, మేమందరం కూడా డివైడ్ అయిపోయాం. ఇప్పుడు అంటే నేను కూడా ఏంటంటే బాంబే కాలనీ వైపు వెళ్ళే పరిస్థితి లేక ఇక్కడ నుంచి మానిటర్ చేసుకుని ముందు ఫుడ్ పంపించి ఏర్పాటు చేస్తున్నాం మేము ఒకసారి. ఇది హోంమంత్రి స్పందన రాకేష్. మొత్తంగా చూస్తే కనుక అటు బాంబే కాలనీ సైడ్ మాత్రం పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి. బోట్లు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఏదైతే హెలికాప్టర్ వచ్చి కానీ అక్కడ ప్రజలకి ఆహారం అందిస్తే తప్ప వారికి ఆహారం అందని పరిస్థితి నెలకొంది. వీలైనంత త్వరగా హెలికాప్టర్ ఏదైతే అందుబాటులోకి వచ్చిందో దాని ద్వారా ఆహారం పంపిణీ చేసే కార్యక్రమాలు అయితే ఇప్పుడు వేగంగా సాగుతున్నాయి. రాకేష్, ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శేషబాబుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు కృష్ణ.